నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈరోజు ఒక మంచి టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో నైతిక విలువలను మరిచి చాలా మంది వ్యసనాల బారిన పడుతున్న పరిస్థితి ఉంది. సో ఒకప్పుడు గురుకులాలు ఏ రకంగా ఉంటుండే, దాంతో పాటు ఇప్పుడున్నటువంటి స్కూలింగ్ వ్యవస్థ ఏ రకంగా ఉంది అనే దాని గురించి ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి దారుణ వ్యవస్థాపకులు మనతో ఉదయ్ మహారాజ్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే. సో ఈ క్వశ్చన్ అనేది చాలా మంది తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు స్వామి? ఈ కాలంలో కనుక తీసుకుంటే పాఠశాల, ఈ పాఠశాలలు కనుక మనం మాట్లాడగలిగితే ఈ పాఠశాలల్లో నేర్పించే విద్య అంటే మన విద్యా వ్యవస్థ అనుకుంటే ఈ విద్యా వ్యవస్థ మనమందరం కలిసి ఈ వ్యవస్థని మార్చగలిగితే మీకు అడిగిన తల్లిదండ్రుల యొక్క ప్రశ్న ఏదైతే ఉందో వాళ్ళ సమస్యలు తీరే అవకాశం వ్యవస్థని మార్చగలరు. అంటే ఎందుకు ఈ వ్యవస్థ బాగాలేదా, లేకపోతే ఈ వ్యవస్థలో ఉన్నతి లేదా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు వ్యవస్థలు ఏవైనా చూసుకోండి, విద్యా వ్యవస్థలు చూసుకుంటే బిజినెస్ సెంటర్లు అయినాయి. అవునండి, వాస్తవమే. బిజినెస్ సెంటర్లు అయినాయి చాలా రకాలుగా. ఇప్పుడు మనకు ఈ హైదరాబాద్ లాంటి సిటీల్లో అట్లా చూసుకుంటే చాలా న్యూస్లు కూడా వస్తున్నాయి అయినాయి. హాస్టల్స్ కనుక తీసుకుంటే వీడియోలు పెట్టడం, బాత్రూమ్లలో పెట్టడం, లైంగిక వేధింపులు కావచ్చు, డ్రగ్స్, పిల్లలకు కూడా డ్రగ్స్ ఇస్తున్నారు. అవునండి. ఈ డ్రగ్స్ కానీ లేకపోతే మత్తు పదార్థాలకి బానిస అవ్వడం. సో ఇది ఎక్కడికో తీసుకుపోతున్నది. అంటే తర్వాత రాను రాను సమాజం అన్నది మటుమయమైపోయే ఒక అవకాశం. ఎందుకంటే నేటి పౌరులే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి మనం చదువుకున్నాం చిన్నప్పుడు. కాబట్టి ఈ పౌరులు మత్తు పదార్థాలకు బానిస అయితే, లైంగిక వేధింపులకి అంటే దాడితో కొట్టుమిట్ట ఆడుతూ ఉంటే, నైతిక విలువలు లేని యొక్క చదువు గనక చదువుకుంటే భావితరాలకి చాలా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది నా ఉద్దేశం ఏంటంటే గురుకులాల స్థాపన కలదు. అంటే గురుకులాల స్థాపన అంటే ఇప్పుడు గురుకులాలు ఉన్నాయంటే ఈ ఏదైతే మనకు ప్రభుత్వ పరంగా పెట్టిన గురుకులాలు కాకుండా పూర్వం మనకు గురుకుల విద్య విధానం ఉండేది. మనం అందరం అక్కడి నుంచే కదండి వచ్చిన గురుకుల విద్యా విధానం ఉండేది. ఆ గురుకుల విద్యా విధానం మళ్ళీ రావాలి. దానికోసమే ధారణ ఫౌండేషన్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఓకే, మళ్ళీ రావాలి. అంటే ఏముంటుంది గురుకుల విద్యలో ఏముంటుంది అంటే ఇక్కడ మనకు గురుకుల విద్య వచ్చేసరికి ఆ పిల్లలందరికీ నైతిక విలువలతో కూడినటువంటి చదువు, సంస్కారం, సహనశక్తి, సహనశీలత ఉండాలి. సహనశక్తి, మాట్లాడే విధానం, తర్వాత మనకు ఏదైతే వేదం ఉందో ఆ వేద జ్ఞానం ఉందో ఆ జ్ఞానబోధ. అంటే వేద జ్ఞానంలో ఏముంటుందంటే ఒక మానవుడు బతకాల్సిన యొక్క పద్ధతి ఆ వేదంలో ఉన్నది. అది చెప్తూ తర్వాత మనకు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ని లింకప్ చేస్తూ ఆ విద్యా వ్యవస్థ అలా ఉంటే ఈ పిల్లలు రేపు నేతలు గనక అయితే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడుతుంది అంటే వీడు చదువుకొని ఈ పిల్లవాడు బయటికి వెళ్ళినప్పుడు కనీసం 10 మందికి ఉపయోగపడాలి, సహాయపడాలి. అంతేకాకుండా ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను నాది అనే ఒక స్వార్థం పెరిగిపోతున్నది. ఈ స్వార్థం ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో దేశ భవిష్యత్తు కూడా కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది అవ్వకుండా గురుకుల విద్యా విధానం రావాలి. ఇది మీ ఒక మీడియా పరంగా ప్రభుత్వాలకు అందరికీ కోరుకునేది నేను. కాబట్టి ఇందులో మనకు ఎలాంటివి నేర్పితే బాగుంటుంది అంటే ఆ పిల్లవాడు శిక్షణ ఏ రకంగా పొందాలి ఏంది అంటే మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. మనకు అథర్వణ వేదం, 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాల్లో అథర్వణ వేదం మనకు అసలు మూలమే, వేదంలో మూలమే మనకు ఈ 4 వేదాలు అయితే ఉన్నాయో దాంట్లో ఋగ్వేదం చాలా ప్రాచీనమైనది. ఆ ఋగ్వేదం నుంచి మళ్ళీ ఈ 3 వచ్చాయి. దీంట్లో అథర్వణ వేదం ఏదైతే అథర్వణ వేదంలో కొన్ని మనకు సూక్తాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సూక్తాల్లోకి వచ్చేసరికి దాంట్లో మనకు చెప్పబడింది అనమాట క్లుప్తంగా. ఏంటంటే ఒక సూక్తం ఉంటుంది, దీన్ని డిఫైన్ చేస్తూ నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలా ఉంటుందంటే అందులో ఏం చెప్తారంటే ఒక బాణాన్ని అంటే ఒక విల్లు, ధనస్సు అంటే ఒక ధనస్సు,
తర్వాత ఆ ధనుస్సుకి ఏదైతే ఆ తాడు ఉంటుందో ఆ తాడుని ఆ బాణాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక సూక్తం ఉంటుంది. అవునండి. ఆ సూక్తం ఏం చెప్తున్నాయి, ఇక్కడ తాడు బాణం ఎందుకు తీసుకున్నారంటే ఆ సూక్తం ఏం చెప్తుంది అంటే మనకు మేధాజనన సూక్తం ఇలాంటి చాలా సూక్తాలు ఉన్నాయి దాంట్లో. ఇదేం చెప్తుందంటే ధనుస్సు ఏదైతే ఉందో ఈ ధనుస్సుకి 2 కొనలు ఉంటాయి. ఈ 2 కొనలు తల్లిదండ్రి. ఈ తల్లిదండ్రి ధర్మమైన తాడుతోని ముడిపడి ఉంది. ఈ బాణం ఏదైతే ఉందో పిల్లవాడు. ఈ బాణం ఏదైతే ఉందో పిల్లవాడు. ఈ పిల్లవాడిని లాగేదెవరు? గురువు. కనుక వదిలితే అంటే తల్లిదండ్రుల యొక్క సహకారంతో ధర్మాన్ని ముడిపట్టుకొని అంటే ధర్మంలోనే ఉంటూ ఆ గురువు గనక సరైన శిక్ష ఇవ్వగలిగితే ఆ బాణం ఖచ్చితంగా వెళ్ళి టార్గెట్ ని రీచ్ అవుతుంది. సో ఇలాంటి చాలా సూక్తాలు ఉన్నాయి. ఇలాంటి సూక్తాలు మనకు చదువులో చెప్పక ఆ పిల్లలకి జ్ఞానబోధ జరగక చాలా మంది జ్ఞానులుగా మారుతున్నారు. ఆ వ్యవస్థ కూడా ఎటు వెళ్ళిపోతున్నారు అంటే మత్తు పదార్థాలకి వ్యసనం అయితూ ఆ యువత చెడిపోతున్నది. మహారాజ్ గారు, ఇంకొక విషయం మాట్లాడుకుంటే మీరు ఈ వ్యసనాల గురించి కావచ్చు, లేకపోతే మనము పెరిగినటువంటి కల్చరా, లేకపోతే ఇప్పుడున్నటువంటి మోడర్న్ జనరేషనా అనేది అంతుపట్టని పరిస్థితి ఉందండి. ఒక విషయం గురించి మాట్లాడుకుంటే గత ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఒక ఇద్దరు టీచర్స్ ఒక అబ్బాయిని చాలా ఇబ్బంది పెట్టారు, లైంగిక దాడికి పాల్పడ్డారు. సో ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి మనం మాట్లాడడం. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఎవరైతే మెన్లో చూసుకుంటే ఎవరైతే సార్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్, వాళ్ళు కూడా వాళ్ళ పట్ల ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా అసభ్యంగా బిహేవ్ చేస్తూ చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. ఇవాళ నైతిక విలువలు నేర్పాల్సినటువంటి ఈ టీచర్సే ఇవాళ వీళ్ళంతా కూడా చీడ పురుగుల్లాగా వీళ్ళు ఇలా తయారు కావడం అనేది మీరు ఎలా చెప్తారండి? అంటే ఇక్కడ మనకు మళ్ళీ గురుకుల విద్యా విధానం మళ్ళీ తీసుకురావాల్సిన ఒక అవసరం మళ్ళీ ఏర్పడింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడ గురువే సరిగ్గా లేదండి. మీరు ఇక్కడ గురువు అనే పదం వాడారు. ఇక్కడ పిల్లలకు కావాల్సింది గురువు. అవును. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉపాధ్యాయులు. గురువుకి ఉపాధ్యాయునికి చాలా డిఫరెన్స్ ఉంది. అవునవును. ఉపాధ్యాయుడు అంటే ఉన్నదాన్ని మననం చేయించేవాడు ఉపాధ్యాయుడు. కానీ గురువు అలా కాదు. గురువు మార్గదర్శకుడు అంటే మార్గాన్ని నిర్దేశించేవాడు. టార్చ్ బేరర్ గురువు అంటారు. అంటే చీకటి ఉంది, ఇది వెలుగు, చూసుకుంటా వెళ్ళు అనేవాడు గురువు. సో అలాంటి గురువు రావాలి. అలాంటి గురువు వస్తే ఈ ఉపాధ్యాయులు కావచ్చు, మనకు పిల్లలు కావచ్చు, మళ్ళీ ఏమంటారు, ఒక వజ్రం గనిలోంచి వజ్రం తీసాము, అది రాయి లెక్క రాయిలానే ఉంటుంది. మీ చేతిలో ఉన్నా నా చేతిలో ఉన్నా ఏదో అనుకుని పడేస్తాం. కానీ ఎప్పుడైతే దాన్ని షార్ప్ చేయడం మొదలు పెడతామో అది ఒక స్వరూపాన్ని దాలుస్తుందో దాని విలువ పెరుగుతుంది. అప్పుడు మనం లక్షల కోట్లు పెట్టి కొనుక్కుంటాం. అలా ఆ పిల్లవాడిని వజ్రంలాగా మార్చే ఒక్క శక్తి కేవలం గురువుకే ఉంటుంది. అలాంటి గురువులు రావాలి. సార్, ఇక్కడ మనము మాట్లాడినాము ఎవరైతే సోకాల్డ్ కొంతమంది టీచర్స్ చేయడం వల్ల ఇట్లాంటి బ్యాడ్ నేమ్ వస్తుందని అంటున్నాం. ఇక్కడ క్లారిటీగా మనం మాట్లాడుకుంటే కొంతమందిని మాత్రమే మనం అంటున్నాము, అందరినీ అనట్లేదు అనేది కూడా మనకు చెప్పాలి. ఎందుకంటే ఇది కూడా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంటుంది. అవునవును అండి. ఎందుకంటే ఇప్పుడు టీచర్స్, ఇప్పుడు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది చేయడం వల్ల అంటే ఇప్పుడు ఈ కొంతమంది వల్ల మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేనే ఉండానండి, నేను ఒక బ్రాహ్మణ్ణి లేదంటే నేను అర్చకుడినో, ఇక్కడ నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, ఈ తప్పు చేస్తే అర్చకుడు తప్పు చేశారు అంటారు, పేరు పెట్టి అన్నారు, లేదా బ్రాహ్మణుడు అంటారు, బ్రాహ్మణుడు తప్పు చేశాడు అంటారు. అంటే మొత్తం సమాజాన్ని డైరెక్ట్ ఆ వ్యవస్థ మీద సమాజాన్ని అలా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఏంటంటే మీరు చెప్పినట్టే కొంతమంది ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఈ విద్యా వ్యవస్థలో కూడా ఇలాంటి ఉపాధ్యాయుల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఎంకరేజ్ చేయకూడదు అంటే అలాంటి వాళ్ళని ఎంట్రీ ఇవ్వకూడదు. విద్యా వ్యవస్థ ఎంట్రీ ఇవ్వకూడదు అంటే సరైనటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదా సరైనటువంటి పరీక్ష కావచ్చు, ఆ పరీక్ష పెట్టి ఎంట్రీ కనుక ఇస్తే ఇవన్నీ మనకు అంటే తొలగే అవకాశం ఉంది. ఇలాంటివన్నిటితోని మనం ఇలాంటివన్నీ అరికట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు అన్నారు, అంటే ఎటో పోతున్నది విద్యా వ్యవస్థ, ఎటో వెళ్ళిపోతున్నది, పిల్లలు దారి మళ్ళుతున్నారు. అంటే మన విద్యా వ్యవస్థ, భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ చాలా 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 ఔన్నత్యంగా ఒకప్పుడు విరాజిల్లింది.
ఇది అందరికీ తెలిసిన విషయం. అవును. కానీ ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక సమస్య ఉంది. ఈ విద్యా వ్యవస్థతోనే నేను ముడిపెడుతున్నాను, అందరూ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంది. ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, వివాహంలో కావచ్చు, లేదా సంతాన విషయంలో కావచ్చు, లేదా ఇంకేదైనా సరే విషయంలో కావచ్చు, ఫ్యామిలీలో తల్లిదండ్రుల మధ్యలో గొడవలు కావచ్చు, భార్యాభర్తల మధ్యలో గొడవలు కావచ్చు, నానా రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అవునండి. ఒక వ్యవస్థ. అవునండి. అంటే నేను ఇక్కడ మళ్ళీ నా జ్యోతిష్యం అని చెప్పేసి నేను దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేను. మీకు అర్థం అంటే ఆ విద్యా వ్యవస్థతో ఇది ముడిపెడుతున్నారు కాబట్టి ఇవంతా వివరించాల్సి వస్తుందండి. ఈ సమస్యలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఈ సమస్యలు అంటే, వీళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, పిల్లవాడిని పట్టించుకుంటలేరు. అవును. పిల్లవాడిని పట్టించుకుంటలేరు. అంటే మరి ఈ అందరింట్లో ఉన్నాయంటే అందరింట్లో లేవు, కొంతమంది. ఇది ఎందుకు అవుతున్నది, ఈ సమస్యలు ఎందుకున్నాయి, పిల్లలు ఎందుకు ఇలా మారుతున్నారు అంటే దీనికి మళ్ళీ మూల కారణమే జ్ఞానలోపము. మళ్ళీ అక్కడికే వచ్చింది జ్ఞానలోపం. అవునండి. మళ్ళీ ఏం చేయాలి, జ్ఞానాన్ని బోధించే యొక్క గురుకులాలు మళ్ళీ రావాలి. మళ్ళీ అక్కడికే వచ్చింది. అవును. అంటే చీకటి అయినటువంటి అజ్ఞానాన్ని తొలగించి వెలుగు అనే ఒక జ్ఞానాన్ని, జ్ఞాన జ్యోతిని వెలిగించే ఒక నడుం బిగించాలి అందరూ. అవునండి. నడుం బిగించి ఇలాంటి గురుకులాలకి ప్రోత్సహించాలి. చాలా చాలా గురుకులాలు, వేద పాఠశాలలు దిక్కు లేకుండా అయిపోయినాయి. అవునండి. కనిపించని పరిస్థితి. వాళ్ళు పిల్లలకి వేదం చెప్పుకుంటున్నారు, వాళ్ళకి భోజనం ఫ్రీ ఉంటుంది అక్కడ. అవును. వేద పాఠశాలలో ఫ్రీ ఉంటుంది. వాళ్ళకు ఉండడానికి వసతి, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, అన్ని రకాలుగా ఫ్రీ ఉంటుంది. వాళ్ళకి ఆటలు ఆడిపిస్తారు అక్కడ. కానీ మనం పట్టించుకోకుండా నా పిల్లవాడు బాగా ఉండాలి, నా పిల్లవాడు నేనే బాగుండాలి అని చెప్పేసి స్వార్థంతో ఇలాంటి ఒక గురుకులాల్ని పట్టించుకోకుండా అది కనుమరుగ అయిపోతున్నాయి. ఒకప్పుడు లక్షల్లో గురుకులాలు మన భారతదేశంలో ఉండేది. అవునండి. ఇప్పుడు వేల మీద అయిపోయినాయి. వేల మీద, లక్షల్లోంచి వేల మీద అయిపోయినాయి. కాబట్టి ఇలాంటి గురుకులాలు రావాలి. ఇంకా కొన్ని విద్యా వ్యవస్థలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే, కొన్ని విద్యా వ్యవస్థల్లో ఏంటంటే ఒక పక్షం మీదనే ఉంటూ ఇంకో పక్షాన్ని గురించి ద్వేషం పెంచుతూ ఉన్న కొన్ని విద్యా వ్యవస్థలు అర్థమవుతుందండి. అలాంటి విద్యా వ్యవస్థలని కూడా మనం చూసి దాన్ని కూడా అలాంటి వాటిని కూడా అరికట్టి, అవునవును, ఇలాంటి నైతిక విలువతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థలు మారాలి. మనమే వీటన్నిటికీ ముందుకొచ్చి, అంటే ప్రభుత్వంతో కోరి మనం అందరమే దీని గురించి ధ్వజమెత్తి ఇలాంటి ఒక సమాజాన్ని, సభ్య సమాజాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా నేను ఆ ప్రభుత్వాన్ని, ప్రజల్ని, సో ఫైనల్ గా గురుకులాలు అనేది మళ్ళీ పూర్వ వైభవం సంతరించాలి అని చెప్పేసి. అంతేనండి. ఇప్పుడు గుళ్ళు ఉన్నాయండి మనం. అవునండి. చాలా రకాల గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు బడులు కావాలి. గుళ్ళు బడులు కావాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ఒకప్పుడు అక్కడి నుంచే కదండి ఇదంతా వచ్చింది. అంతే అండి. మీరు కర్ణాటక కోనార్క్ టెంపుల్ వెళ్ళండి. అవునండి. ఇప్పుడు అది ధ్వంసం అయిపోయింది, దాడికి గురైంది. కోనార్క్ టెంపుల్ ఆలయం చూడండి. మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆలయం యొక్క ప్రాకారం చుట్టూ అంతా కొన్ని స్టేజెస్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. కింద కొన్ని చిత్రాలు ఉంటాయి, పైన ఒక చిత్రాలు చెక్కబడి ఉంటాయి, పైన ఒక చెక్కబడి ఉంటాయి. అందులో వ్యవసాయంకి సంబంధించిన చిత్రాలు ఉంటాయి. అంటే నాటుతున్నారు, చేస్తున్నారు, ఇది ఉంటాయి. ఇంకో దగ్గర ఏంది, మనకు ఏమంటారు, సృష్టిని ఎలా పెంచాలి, అంటే సంతానానికి సంబంధించిన ఒక ప్రక్రియ ఏముంటుంది, ఏంది, దానికి సంబంధించిన చిత్రాలు. ఇంకో దగ్గర చూసుకుంటే పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలా బోధించాలి, వీటికి సంబంధించిన గురువు, నలుగురు పిల్లలు, ఇలాంటి చిత్రాలు ఉంటాయి. కుటుంబ వ్యవస్థకి సంబంధించిన చిత్రాలు ఉంటాయి. అంటే ఇది ఒక యూనివర్సిటీ అయిపోయింది కదండి. అది చూస్తే మనకు చెప్తున్నారు కదా, అంటే మన భారతదేశం యొక్క చదువు ఔన్నత్యము అంత వైభవపేతంగా విరాజిల్లి. వాటన్నిటిని 800 సంవత్సరాల కింద ధ్వంసం చేసి అంటే జ్ఞానాన్ని ధ్వంసం చేసి అజ్ఞానాన్ని ప్రేరేపించారు. ప్రేరేపించేసి ఇదంతా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మీరు పురాణాలు చూసుకున్నా, లేదా మన గ్రంథాలు చూసుకున్నా, బ్రహ్మచేతి నుంచి వేదాల్ని దొంగలించుకొని వెళ్ళిపోయిన రాక్షసుణ్ణి హయగ్రీవ అవతారంలో సంహరించి మళ్ళీ జ్ఞానాన్ని తీసుకొచ్చి బ్రహ్మచేతిలో పెట్టి ఆ సరస్వతికి జ్ఞానబోధ చేసిన హయగ్రీవ్ యొక్క అవతారం. అవునండి. అక్కడ మనకు జ్ఞానమే దొంగలించబడింది. తర్వాత వచ్చేసి మనకు ప్రహ్లాదుడికి సంబంధించిన ఘట్టం గనక తీసుకుంటే, హిరణ్యకశపుడు నేనే దేవుణ్ణి,
ఇంకోటి దేవుడు లేడు, నన్నే పూజించాలి అనే ఒక మూర్ఖత్వపు వాదన. అంటే ఇది ఒక మతానికి సంబంధించిన వాదన అయితే. అవునండి. నేనే దేవుడిని, నన్నే నమ్మాలి, నన్నే చేయాలి, లేకపోతే చంపేస్తాను, లేకపోతే కాల్ చేస్తాను. అవును, విన్నాం. అవును, అవునా కదా. అప్పుడు నరసింహ అవతారంలో సంహరించడం అంటే మళ్ళీ ఇది అజ్ఞానాన్ని ప్రోత్సహించి జ్ఞానాన్ని కొల్లగొట్టడం. మళ్ళీ నరసింహ అవతారంలో సంహరించడం. దాని తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో వచ్చేసరికి మళ్ళీ రావణాసురుడు దశ విద్యా ప్రావీణ్యుడు, దశకంఠుడు, విద్వాంసుడు, ఒక గ్రంథాన్ని రచించాడు. ఒక మనకు సూర్య సిద్ధాంతమైనటువంటి జ్యోతిష్యాన్ని రచించిన వాడు. అనర్ఘళంగా శివుడు గురించి శివతాండవ స్తోత్రం పఠించిన వాడు. ఒక చిన్న అజ్ఞానంతో అంతమైపోయాడు. అంటే మళ్ళీ అక్కడ కూడా అజ్ఞానాన్ని ప్రేరేపించాడు. సో ఇలాంటివి. తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ద్వాపర యుగం శిశుపాలుడు, మళ్ళీ కౌరవులు, అంత అజ్ఞానమే కదండి. నేను నాది నా రాజ్యం అనుకుంటా. అవును. సో ఎక్కడ చూసినా మనకి ఏ యుగంలో చూసినా అజ్ఞానాన్ని ప్రేరేపిస్తూ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని సంహరించడానికి జ్ఞానం మళ్ళీ అంటే ధర్మం మళ్ళీ అవతారం తీసుకొని నాశనం చేస్తుంది చెప్పేసి ఇంత క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అవునవును. ఎక్కడి నుంచి మొదలైనా కూడా అది ధర్మం దగ్గరికి వెళ్ళి పులి స్టాప్ అవుతుంది అనేది ఫైనల్ గా కనిపిస్తుంది. అంతేనండి. అది ఖచ్చితంగా. అందుకోసం ఏంటంటే అందరు కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సనాతనం అంటే ఒక మతం కాదు, ఇక్కడ సనాతనం అంటే ఒక ధర్మం. ఈ ధర్మాన్ని మనం ఆచరణలో కనుక ఆచరణలో పెడితే నైతిక విలువలు పెరిగే అవకాశం ఉంది. సమాజం సభ్య సమాజంగా మారే అవకాశం ఉంది. ఒక్కరికి కాదు, ఇక్కడ లక్షల్లో మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఇది అందరికి అంటే ఈ ఒక్క సనాతనమేనండి అందరూ సమానం అనేది. అవునండి. సనాతనం అంటే సనాతనం అంటే ఏంది మళ్ళీ అంటే అంతం లేనిది, ఆది లేనిది, అంతం లేనిది. అవును. అంటే దానికి ఆది లేదు, మూలం ఆది లేదు, అంతం లేదు, నడుస్తూనే ఉంటుంది. అవును. థ్యాంక్ యూ అండి, చాలా మంచి సందేశం ఇచ్చారు. జై శ్రీరామ్.